నమస్తే గురు. నమస్తే అమ్మ. గురుగారు, వాస్తు అంటే ఏంటి? నిర్మాణాలు వాస్తుపరంగానే ఉండాలా? దీని గురించి కొంచెం వివరించగలరా? మన దేశ లేకపోతే ప్రాంత భౌగోళిక పరిస్థితులను ఆధారంగా కట్టడములు ఉన్నట్లయితే విండ్ ఫ్లో, వాటర్ ఫ్లో అంటే గాలి వీచే దిశను, నీరు పారే దిశను అనుకూలంగా ఉండేట్లు గనక మనం కట్టడాలు కట్టుకుంటే ఇంట్లోకి చక్కటి గాలి రావటం జరుగుతుంది, వెంటిలేషన్. తరువాత లైటింగ్, కాంతి కిరణాలు, సూర్యుడి యొక్క కాంతి కిరణాలు పడేదానికి అనుకూలంగా, తర్వాత వర్షపు నీరు వెళ్ళేదానికి అనుకూలంగా ఇల్లు కట్టుకుంటే మనకు ఇబ్బందులు లేకుండా వాటంతట ఫ్రీగా బయటికి వెళ్ళిపోయేట్లుగా ఉంటాయి. గాలి, నీరు వీటికి అనుకూలంగా మనం ఇళ్ళు నిర్మాణాలు చేసుకుంటే బాగుంటుంది అన్న సిద్ధాంతం మీద ఏర్పడ్డది వాస్తు. దీన్ని బట్టి పెద్దలు పూర్వం రోజులలోనే దిశలు, పంచభూతములకు దిశలను నిర్ణయించారు. ఈ దిశలు వీటికి అనుకూలమైనవి అని. కాబట్టి ఆ దిశలు తప్పకుండా, ఇప్పుడు ఈశాన్యము తట్టున్నది, అక్కడ ఆ ఈశాన్యపు దిక్కుడు శివుడు అధిపతి. కాబట్టి ఆ దిక్కులో పూజలు ఇట్లాంటివి శివ సంబంధమైనవి, అంటే మంగళప్రదమైన వస్తువులను పెట్టుకోవటము, అక్కడ పూజా గృహాలు నిర్మించుకోవటము, అక్కడ నీళ్లు అమృతతుల్యమైనవి ఇట్లాంటివంతా అక్కడ పెట్టుకోవచ్చు అని చేశారు. అట్లనే ఆగ్నేయం, అగ్ని దిశ, అక్కడ వంటలు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఇట్లాంటివి పెట్టుకుంటే అది బాగుంటుంది, అది అనుకూలంగా ఉంటుందని. కాబట్టి దిశలకు, వాటి అధిపతులకు అనుకూలతను కలిగిస్తూ ఏర్పాటు చేసినదే వాస్తు. చాలా వరకు మీరు ఈశాన్యంలో పూజా గదులను నిర్మించుకుంటే మంచిది అని అంటున్నారు, కానీ ఇప్పుడు కాలంలో వంటగది పక్కనే పూజా గదిని నిర్మిస్తున్నారు. ఇప్పుడంటే అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చిన తర్వాత విస్తారంగా భూమి తక్కువ కావటం వల్ల, ఏది ఇల్లు కట్టుకునేంత స్థలాలు తగ్గటం వల్ల, స్థలాలు ఎక్కువ ఖరీదులు కావటం వల్ల కూడా ఉన్న దాంట్లోనే సర్దుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. అందువల్ల ఉన్న దాంట్లోనే కొంచెం అటు ఇటుగా సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇది వరకు రోజులలో, పూర్వం రోజులలో ఈశాన్యపు దిక్కున, అంటే ఏ కార్నర్లో కూడా వాకిలి పెట్టేవాళ్ళు కాదు. ఓకే, ఇంటికి వాకిలి పెట్టాలి అంటే ఆ పొడవును, ఇంటి వెడల్పునో పొడవునో 5 భాగాలు చేసి, మధ్య 9 భాగాలు చేసి 5వ భాగంలో వాకిలి పెట్టేవాళ్ళు. వాకిలి ఉన్నదంటే ఈ పక్క కిటికీలు పెట్టేవాళ్ళు, ఏది లైటింగ్ కోసం కానీ గాలి వచ్చేదాని కోసం కానీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా పోయింది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈశాన్య మూలలలో వాకిళ్ళు వచ్చినాయి. ఇదివరకు వాళ్ళు ఏంటి, మూలలలో వాకిళ్ళు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు అగ్ని మూల ఉన్నది, ఈశాన్యం మూల ఉన్నది. ఈశాన్యం మూలలో వాకిలి పెడితే అందరూ చెప్పులు వేసుకొని వచ్చి అక్కడ చెప్పులు వదులుతారు ఇంటి ముందు. అంటూ ముట్టు వీళ్ళందరూ కూడా ఆ దారినే తిరగాలి. అందువల్ల ఆ మూల పవిత్రతను కాపాడుతూ ఆ మూలను ఏం పెట్టేవాళ్ళు కాదనమాట. అట్లా వాస్తులో కూడా సర్దుబాట్లు మొదలైనవి. ఇది వరకు లెట్రిన్లు, బాత్రూములు బయట ఉండేది, ఇప్పుడు ఉన్న స్థలములు ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా ఏమవుతున్నదంటే, వాటికి ప్రత్యేకమైన దిక్కులు ఏర్పాటు చేసేటప్పటికి దేవుడి గది ఒక్కటి సర్దుబాటు కలగటంలే. ఎక్కడ పెట్టాలి దేవుడి గది? తూర్పు వైపున పెట్టుకోవచ్చు, ఈశాన్యపు వైపున పెట్టుకోవచ్చు. ఈశాన్యపు వైపున వాకిలి పెట్టుకుంటే ఇంకా దేవుడి గది ఎక్కడ పెట్టుకుంటాం? ముందు రూములలో. కాబట్టి ఇంకో రూమ్లోకి తీసుకొని పోవాలి. చాలా చోట్ల ఏమవుతున్నది అంటే, అన్నీ కట్టేది, దేవుడి గదికి చోటు ఉండదు, దేవుడి గది ఉండదు ప్రత్యేకంగా. అందువల్ల ఇబ్బంది అవుతుంది. ఒకవేళ దేవుడి గది ఎక్కడన్నా ఏర్పాటు చేసినా దాని వెనక ఏ లెట్రినో బాత్రూమో వస్తుంది, తప్పదు. మరి ఉండకూడదు అంటే ఉండవచ్చు, తప్పులేదు. దానివల్ల ఏమీ లేదు, ఉండవచ్చు. ఇప్పుడు దేవుడి గది ముందు ఉంటుంది, వెనక అది ఉంటుంది, ఉండవచ్చు. కానీ ఇది వరకు ఎక్కడ ఉన్నది? ఎట్లా? లెట్రిన్ ఇంట్లో ఎక్కడ ఉండేది? బాత్రూములు లేవు ఇంట్లో, బయట ఉండేవి. ఇప్పుడు మరి వాస్తుకు సిద్ధాంతం ఎక్కడిది దానికి? కాబట్టి ఉన్న దాంట్లో మనమే సమన్వయపరుచుకొని ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఏర్పరచుకున్నాం. అట్లనే వాకిళ్ళ సంఖ్య, వాకిళ్ళు కూడా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఏమవుతున్నాయి, దేవుడి గదికి వాకిలి పెడదామా, ఒక వాకిలి ఎక్కువైతుంది. పెట్టకుండా ఉందామా, గది మాదిరి ఉండదు.
అసలు మామూలుగానైతే దేవుడి గదికి వాకిలి ఉండాలి. ఓకే. ఎందుకు ఉండాలి? మన నిత్యకృత్యం ఇంట్లో ఏవేవో మాటలు మాట్లాడుకుంటుంటాం, తిరుగుతుంటాం, పనులు చేసుకుంటుంటాం. ఇది భగవంతుడికి ప్రైవసీ ఉండాలి. ఇప్పుడు గుడి ఉన్నది, గుడిలో ఎందుకు తలుపులు వేస్తారు మధ్యాహ్నం పూట? గుడి బంద్ చేయటం ఎందుకు? పూజ చేయవలసిన సమయం అప్పుడు తలుపులు తీస్తారు, పూజలు అవి చేస్తారు, భక్తులు వచ్చేదాకా తెరిచి ఉంచుతారు, తరువాత మూసేస్తారు, మళ్ళా పూజా సమయంలో తెరుస్తారు. అట్లనే ఇంట్లో కూడా తలుపు ఉండాలి, తలుపు వేసుకోవాలి. పూజా సమయంలో తెరిచి మీరు పూజ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక అయిపోయింది పూజ, తలుపు వేసేయాలి. అట్లా ఉండాలి. ఇప్పుడు అక్కడ తలుపు పెట్టే వీలు లేదు. తలుపు పెడితే ఒక తలుపు ఎక్కువైతుంది. తలుపుల సంఖ్య కూడా చూసుకుంటూ సమానంగా ఉండాలి. ఇప్పుడు 8 ఉండాలి, 9 అయింది అనుకోండి, 9 బేసి సంఖ్య పనికిరాదు, 10 పనికిరాదు, 0 ఉన్నది కాబట్టి 11 పనికిరాదు, ఇంకా 12 పెట్టాలి. అక్కడ ఒక్క తలుపు ఎక్స్ట్రా పెట్టుకున్నందుకు ఇంకా 3 పెట్టాలి ఎక్కడన్నా. ఓకే. అందువల్ల లేదు, మరి తలుపు వీలు లేదు అక్కడ పెట్టేదానికి. ఈ రకంగా తలుపులు ఇవన్నీ సమాన సంఖ్యలో ఉండాలి. అట్లనే కిటికీలు కూడా అట్లనే బాత్రూంలో వెంటిలేటర్స్ ఉంటాయి, సో అవి కూడా కౌంట్ చేసుకో, అవి కూడా సమానంగా ఉండాలి అన్నీ. కానీ కొన్ని కుదరటంలే. ఇప్పుడు ఏం చేస్తాం, ఎక్కడి నుంచి తెస్తాం మరి? పూర్వం కూడా వాస్తు చూసుకునేవాళ్ళు. పూర్వం రోజులు కూడా వాస్తు చూసేవాళ్ళు, వాస్తు చూసే చేశారు. అది రామాయణ కాలము నాటికే వాస్తు పూజ చేసి రాముడు పర్ణశాలలోకి పోయినట్లుగా ఉన్నది. అంటే ఎప్పటి నుంచి ఉన్నదో వాస్తు ఉన్నది, చాలా కాలం నుంచి. వాస్తువులో కూడా దాదాపు 16, 17, 18 మంది ఋషుల మతాలు, అభిప్రాయాలు ఉన్నాయి వాస్తుని గురించి. కాబట్టి అది ప్రాచీనమైన శాస్త్రాలలో వాస్తు ఒకటి. ఇదివరకు వాస్తును కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక అంగంగా పరిగణింపబడ్డది. వాస్తు అనేది ఇంట్లో బాగాలేదనుకోండి, సో ఆ ఇంటి యజమానికి ఏమన్నా అపాయం ఏమైనా కలుగుతుందా? అంటే కొన్ని తీవ్రమైన దోషాలు గనక ఉంటే ఇంట్లో వాళ్లకు కొన్ని కష్టాలు కలుగుతాయి. ఓకే. అందువల్ల వాటిని సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకోవాలి అన్నది ఎట్లంటే, కొన్ని దోషాలకు ఏదో తాత్కాలికంగా ఉపశమనం కలిగేట్టుగా ఏదో యంత్రాలు తంత్రాలు చేస్తారు. ఇప్పుడు బావి అనుకోండి, ఆగ్నేయపు తట్టు బావి ఉన్నది, కూర్మ యంత్రం వేస్తే ఆ బావి ఏమన్నా ఈశాన్యానికి వస్తుందా? రాదు. మారుతుంది? అది మారదు. మనం మరి యంత్రం వేస్తే టెంపరీగా ఆ దోషాన్ని నివారించుకునే సమయం కావాలి. కాబట్టి అంతవరకు ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ఏదో భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఒక యంత్రం పెట్టి దాన్ని పూజ చేసుకోవటం, అది తరువాత దాన్ని పూడ్చటమో తీసేయటమో ఏదో చేసుకోవాలి. అట్లా దానికోసం కొన్ని యంత్రాలు ఏర్పడ్డాయి. అంతేగాని ఇప్పుడు కొన్ని దోషములు ఉన్నాయి. వీధి శూల దానికి రెమెడీ. ఇప్పుడు దారబంధ్రం ఎత్తు కంటే 2 రెట్ల ఎత్తు ఎక్కువగా ఉంటే వీధి శూలను చూడవద్దని కూడా ఉన్నది కొన్ని మతాలలో. జనరల్గా అంత దారి ఉంటుంది కాబట్టి వీధి శూల పెద్ద దోషమేం కాదు అట్లాంటప్పుడు. కానీ వీధి శూల అని పెద్ద భయం అయిపోయింది. ఇప్పుడు సిటీస్లో ఎట్లయిపోయింది అంటే, వీధి శూల అని ఎవడన్నా కొనకుండా వదిలేశాయంటే మరుసటి రోజు ఇంకోటి కొంటాడు దాన్ని. దానికి రెమెడీ ఏదో గణపతి విగ్రహము ఏదో పెట్టుకోవటం చేయటం అట్లా చేసుకోవచ్చు. వీధి పోటుకు గణపతిని పెడితే నిజంగానే పరిహారం జరుగుతుందా? అంటే ఆ గణపతిని ఊరికే విగ్రహం పెడితే కాదు, అక్కడ రోజు దానికి కొంచెం పూజో గీజో దీపారాధన అన్నా చేయాలి. లేక ఊరికే బొమ్మను పెట్టుకున్నట్లు పెట్టుకుంటే ఏం పరిహారం? ఏమీ లేదు. అక్కడ పెట్టి దానికి పూజ చేయాలి. అట్లా చేస్తే ఉంటుంది పరిహారం. నెల్లూరులో మూలాపేటలో శివాలయం ఉన్నది. శివాలయం, ఆ శివుడి దృష్టి ఊరి మీద పడి ఎప్పుడు ఊరు గాలిపోతుండేది ఆ బజారంతా. నేను ఎందుకు శివుడి దృష్టి ఆ ఎదురుగా బజార్లు ఉన్నాయి, ఆ బజార్లు గాలుతుండేది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏదో యాక్సిడెంట్లు అగ్నికి ఆహుతి అవుతుండేది. ఒక మహానుభావుడు ఎవరో చెప్పారు, అయ్యా ఈ గుడి ఎదురుగా గణపతిని పెట్టండి అని. ఒక పెద్ద గణపతి బొమ్మ పెట్టారు, ఒక పెద్ద మండపం మాదిరి కట్టి పెద్ద గణపతి విగ్రహం. అప్పటి నుంచి అది పోయింది కాలటం. కాబట్టి నమ్ముదామా వద్దా ఇవి చెప్పను. అట్లనే చాలా చోట్ల అమ్మవారి దేవాలయాలలో తమిళనాడులో మీకు కనపడుతుంది. అట్లా అమ్మవారి దృష్టికి ఎదురుగా ఎక్కడనో చివరిన గణపతి ఉంటాడు.
ఎందుకంటే ఆ దృష్టి దోషాలు పోయేదానికోసం. ఉమ్, అందువల్ల గణపతిని పెట్టడం వల్ల ఇటువంటి దృష్టి దోషాలు పోతాయి ఓకే. అని ఒక పద్ధతి. అట్లా పెట్టవచ్చు. కానీ అక్కడ కూడా ఆ గణపతికి కూడా కొంచెం రోజు దీపారాధన అన్నా చేయాలి. ఉమ్, ఉమ్, అక్కడ ఓ దీపం అన్నా వెలిగించి పెట్టాలి, పెద్ద పూజలు చేయకపోయినా. ఉమ్. అంతేగాని ఏదో ఒక విగ్రహం అట్లా పెట్టామంటే పెట్టామని వదిలేయటం కాదు.